హలో ఫ్రెండ్స్. ఈరోజు నాకు జలుబుగా ఉంది అండ్ ఫీవర్ కూడా వచ్చింది కదా 3 డేస్ నుంచి. దానికోసం నేను వీడియోస్ కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. అయితే ఈరోజు మా నాన్నమ్మ చెప్పిన చిట్కా ప్రకారం మనం ఏం చేద్దామంటే గొంతు అనేది సరిగ్గా అవ్వడానికి కానీ, దేనికైనా కానీ మోస్ట్‌లీ మా నాన్నమ్మ గారు చెప్పిన ఏంటంటే వాము. కొందరు ఓమ అంటారు, వాము అంటారు కదా! ఆ వాము వాటర్ ఎలా చేయాలి? దాన్ని తీసుకోవడం వల్ల జలుబనేది తగ్గుతుంది. ఆ వాము వాటర్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను నేను. నేను ఆల్రెడీ కొద్దిగా వాముని అంటే ఒక 20, 20 గ్రామ్స్ ఆఫ్ వాముని నేను ఒక 200 ఎంఎల్ వాటర్‌లో నానబెట్టాను. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ నానబెట్టాను. ఇప్పుడు నేను వాటిని మరిగించుకున్నాను. మరిగించుకున్న తర్వాత వాటర్ ఎలా అయినాయి, ఎలా తాగాలి, ఎలా ఏంటి అనేది నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ దీంట్లో నేను నానబెట్టాను వాముననేది. వాము అనేది బాగా నానింది. ఇప్పుడు దీన్ని నేను వేడి చేసుకుంటాను. ఏం లేదండి, తీసుకొని గ్యాస్ అనేది వెలిగించుకోండి. గ్యాస్ వెలిగిన తర్వాత చూస్తుండండి మరుగుతూ ఉంటుంది. ఇది బాగా మసలాలండి. ఎలా అంటే మనం ఒక 200 ఎంఎల్ వాటర్ 100 ఎంఎల్ అయ్యేంత వరకు మరగబెట్టిన తర్వాత వాము అనేది బాగా మరిగి వాములో ఉన్న మంచి రసాయనాలన్నీ వాటర్‌లోకి వస్తాయి. వాటర్‌లోకి వచ్చినాక ఆ వాటర్‌ని మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నారో ఎలా తాగాలనేది కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. చూడండి, వాము అనేది బాగా హీట్ అవుతుంది కదా! నేను అదే చెప్తున్నాను మీకు. 200 ఎంఎల్ వాటర్‌ని 100 ఎంఎల్ అయ్యేంత వరకు, కనీసం ఒక 150 ఎంఎల్ అయ్యేంత వరకన్నా బాగా మరిగించాలి. మరిగిన తర్వాత అప్పుడు వామ్‌లో ఉన్నవన్నీ మనకు వాటర్‌లోకి వస్తాయి. అప్పుడు మీకు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా నేను క్లియర్‌గా చూపిస్తాను. వెయిట్ చేస్తుండండి. ఓకే ఫ్రెండ్స్, బాగా మరిగాయి కదా! ఇప్పుడు మంచి 100 ఎంఎల్ వరకు వచ్చాయి వాటర్. ఇప్పుడు ఈ వాటర్ అనేది మనం తీసుకుందాం. ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు మనం ఒక జాలి పెట్టుకొని జాలిలోకి మంచిగా వాటర్‌ని వడబోసుకోవాలి. ఎందుకంటే మనకు వాము అనేది రాకుండా, ఎంత బాగా వాము అనేది రాకుండా వడబోసుకుంటే అంత చక్కగా అనేది ఉంటుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, నేను ఎంత మంచిగా వడబోసుకుంటున్నానో. ఈ వాటర్‌ని మనం తాగాలి. ఇప్పుడు తాగితే మీకు జలుబు గాని, జ్వరం గాని అన్నీ ఎగిరిపోతాయి ఒకటే రౌండ్‌కి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది. చూస్తున్నారు ఫ్రెండ్స్, బాగా అంటే బాగా మసిలిపోయినాయి వాటర్. చాలా అంటే చాలా, చాలా బాగున్నాయి. దీనిలోకి మీరు తేనె గాని, షుగర్ మాత్రం వేసుకోకండి. హనీ మాత్రం వేసుకోవచ్చు. మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి. లేకపోతే ఇలాగే తాగండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ వర్షాకాలంలో జలుబులు, ఫీవర్‌కి మాత్రం మీ చిన్న పిల్లలకు కానీ, మీరు గానీ ఇలా చేసుకొని తాగితే చాలా అంటే చాలా రుచిగా ఉందండి. మీరు ఈవినింగ్ టైంలో టీ తాగుతారు కదా! టీ తాగడానికి బదులుగా ఇది తాగండి. ఒక 2 డేస్. ఎందుకంటే మీకు ఈ వర్షాకాలంలో తప్పదు. ఇప్పుడున్న వెదర్ కండిషన్‌కి వీటికి ఇప్పుడు టీ తాగిన తర్వాత ఒక 1 అవర్ గాని అట్లా బ్రేక్ ఇచ్చి తాగడం గాని, లేదా నైట్ పడుకునే ముందు గాని తాగడానికి మంచి ప్రిఫర్ అవుతుంది. ఈ ప్రకారంగా తాగండి. చాలా అంటే చాలా బాగుంది. మీకు జలుబనేది త్వరగా తగ్గుతుంది. ఫ్రెండ్స్, పూర్తిగా తాగేసాను. ఇప్పుడు చాలా గొంతు అనేది చాలా ఘాటుగా ఫీలింగ్ వస్తుంది. అండ్ నాకు ముక్కు కూడా ఫ్రీ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు జలుబు అనేది తగ్గడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్‌లో చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోలు చాలా అంటే చాలా అందిస్తాను.